మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాకాల మండలం గాదంకిలో లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. బెంగళూరు నుంచి శ్రీకాళహస్తి వైపు కలప లోడ్తో ఓ లారీ వెళ్తుండగా అదే మార్గంలో చిత్తూరు జిల్లా యాదమరి మండలం పెరుమాళ్లపల్లి నుంచి తిరుపతిలోని బంధువుల వివాహానికి 11 మందితో కూడిన ఆటో బయలుదేరింది. పాకాల మండలంలోని గాదంకి వద్ద పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై అటవీ చెక్పోస్టు వద్దకు రాగానే అక్కడి సిబ్బంది విధుల్లో భాగంగా తనిఖీ నిమిత్తం విజిల్ ఊదడంతో కలప లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేశారు. అదే వేగంతో వెనుకనే వస్తున్న ఆటో అదుపు తప్పి లారీని బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, ప్రమాదానికి కారణం ఏంటి? అసలు ఆటోలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? వారి పరిస్థితి ఎలా ఉంది? తిరుపతి జిల్లా పాకాల మండలం చిత్తూరు తిరుపతి నాయుడుపేట జాతీయ రహదారిపై గాదంకి సమీపంలో రోడ్డు ప్రమాదం అయితే అత్యంత దారుణం అనే చెప్పాలి. ఎందుకంటే కుటుంబ వివాహానికి బయలుదేరిన 11 మందితో కూడిన ఆటో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టి ఒకే కుటుంబంలోని నలుగురు, తల్లి, కుమారుడు, కుమార్తె, మనవరాలు, ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడం అనేది చాలా దారుణంగా భావించాలి. కొంతసేపట్లో వివాహ మహోత్సవంలో పాల్గొని ఆనందంగా గడపాల్సిన కుటుంబం నలుగురు మృత్యువుతో తీవ్ర ఆవేదనకైతే గురవుతుంది. ఆటోలో మొత్తం ఎంతమంది ప్రయాణిస్తున్నారు గణేష్? మనం చిత్తూరు జిల్లా యాదమరి మండలం పెరుమాళపల్లికి చెందిన బేబీ అనే వ్యక్తి మహిళ కుటుంబంలోని 11 మంది సభ్యులు ఒకే ఆటోలో తిరుపతి చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి సమీపంలోని రామచంద్రాపురంలో జరిగే వివాహానికి అయితే బయలుదేరారు. అక్కడ నుంచి యాదమరి నుంచి పెరుమాళపల్లికి వెళ్లి అక్కడ మిగిలిన వారిని పికప్ చేసుకుని మొత్తం 11 మంది ఆటోలో బయలుదేరగా గాదంకి వద్ద రోడ్డు ప్రమాదంలో నలుగురు అయితే మృతి చెందారు. మొదట స్పాట్ లోనే 2 మృతి చెందగా మరొకరు అక్కడ నుంచి తిరుపతి రుయా హాస్పిటల్ తరలించే క్రమంలో ఒకరు మృతి చెందారు. హాస్పిటల్లో చేరుకున్న తర్వాత మరొకరైతే మృతి చెందిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ప్రమాదానికి కారణం ఏంటి? ఆటో ఓవర్లోడా లేకపోతే లారీ తప్పిదమా? సాధారణంగా జాతీయ రహదారిపై అత్యంత వేగంగా వాహనాలు అయితే వెళ్తుంటాయి. ఇందులో గాదంకి సమీపంలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే రోడ్డు సైడ్ ఉంటుంది. ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ సంబంధించిన సిబ్బంది బెంగళూరు నుంచి శ్రీకాళహస్తికి లోడ్ తో వెళ్తున్న ఆ లోడ్ గాని లారీలో పూర్తిగా ఫ్లైవుడ్ కు సంబంధించిన లోడ్ కావడంతో అది వాహనాలకు సంబంధించి ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే దాన్ని విజిల్ వేసి ఆపారు. ఈ వాహనం లారీ అనేది చాలా వేగంగా వెళ్తుండగా ఒక్కసారిగా అక్కడున్న సిబ్బందిని ఆపే క్రమంలో రోడ్డు ఎడమ వైపు వెళ్లే క్రమంలో అత్యంత వేగంగా బ్రేక్ వేయడంతో వెనకాల సాధారణంగా ఆటోలో 3 నుంచి 4 మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే వీరి కుటుంబం ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వీరంతా ఒకే ఆటోలో ప్రయాణిస్తూ యాదమరి నుంచి రామచంద్రాపురంకి వెళ్తున్న క్రమంలో లారీ ఆగిన వెంటనే వెనక వేగంగా వస్తున్న ఆటో సైతం లారీని ఢీకొట్టడంతో ఇందులో 4 మృతి చెంది 7 మంది గాయాలతో హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి. గణేష్, ఈ జాతీయ రహదారులపై ఓవర్లోడ్ తో వెళ్తున్న ఆటోలను అధికారులు ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? తిరుపతి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అధికారులు అయితే బ్లాక్ స్పాట్లను అయితే ఎంపిక చేశారు. ఇందులో అత్యధికంగా పుత్తూరు, నాయుడుపేట, తిరుపతి, చిత్తూరు జాతీయ రహదారిపై అధికంగా వాహనాల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ఇందులో జాగ్రత్తలు పాటించాలని చెప్పి నిబంధనలు పాటించాలని చెప్పి అధికారులు అయితే తనిఖీ చేస్తుంటారు. అయితే మిట్ట మధ్యాహ్నం సమయంలో సుమారు 12 గంటల ప్రాంతంలో వీరు జాతీయ రహదారిపై రావడంతో ఆ సమయంలో ఎండ వేడి ఎక్కువగా ఉండడంతో అటువైపు అధికారులు ఉండరని చెప్పి ఆటో అయితే అధిక లోడుతో వస్తుంది. ఈ ఆటోలో అధిక మించి 11 మంది ఉండడం ప్రమాదానికి ఎక్కువ కారణం అని చెప్పి చెప్పాలి. గణేష్, ఆటోలో గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం ఆటోలో 11 మందిలో 4 మృతి చెందగా ఇందులో తల్లి అయిన బేబీ అనే ఆమె పులికంటి బేబీ 50 సంవత్సరాలు ఆమె మృతి చెందారు. ఆమె కొడుకు పులికంటి రాజశేఖర్ 37 సంవత్సరాలు ఆయన కూడా మృతి చెందారు. ఆమె కుమార్తె యనమల మాధురి కుమార్తె యనమల మేఘన 4 మృతి చెందగా మిగిలిన 7 మంది తిరుపతిలోని రుయాలో చికిత్స అయితే పొందుతున్నారు. రైట్ గణేష్, థ్యాంక్ యూ.